మనల్ని మనం ఓదార్చుకునే ధైర్యం ఉన్నప్పుడే ఎంతటి కష్టం ఎదురైనా సులభంగా ఎదుర్కోగలం. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు, కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలు ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? ప్రేమంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునే పని కాదు, మరొకరికి ఇచ్చే వస్తువు అంతకన్నా కాదు. ప్రేమ అంటే మన మనసులో విరబూసిన అందమైన భావాల కలయిక. మనం చేసే పని తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అస్సలు లేదు. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలను కల్పించిన అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. సుఖానికి అలవాటు పడిపోకూడదు, కష్టాలకు భయపడిపోకూడదు. ఎందుకంటే ఏవి శాశ్వతం కావు కాబట్టి. మీకు ఒకటి చెడు చేసినంత మాత్రాన మీరు మళ్ళీ వాడికి చెడు చేయనవసరం లేదు, వాడే చెడిపోతాడు. ఎలాగంటే కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కాసేపు తర్వాత నీరు తేరుకొని కొలను నిర్మలమవుతుంది. కానీ అడుగున చేరిన రాయి అడుగునే ఉండిపోతుంది. అర్థం చేసుకున్న వారితో ఎంతైనా వాదించవచ్చు, కానీ ప్రతిదానికి వాదించే వాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదేమో. బయటి వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని తక్కువ చేసి చూడడం తప్పు. జీవితం చాలా నేర్పిస్తుంది. ఏడిపించడం, నవ్వడం, ఒంటరిని చేయడం, అందరినీ మనకు పరిచయం చేయడం. అదేమిటో మనకు అన్నీ నేర్పించిన జీవితం మన నుండి దూరంగా వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం మాత్రం జీవితం నేర్పించలేదు. అవతలి వాళ్ళ అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది. కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పని లేదు. ఏ విషయం పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడి ఎవరిని నిందించకు, దూరం చేసుకోకు. ఆ తర్వాత బాధపడేది నువ్వే. చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు. మంచివాడు తనకు ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి అనుకుంటాడు. నిజాన్ని అబద్ధంలో పెట్టి దాయొచ్చు, కానీ బాధను గుండెలో పెట్టి దాయలేము. నిండు వాగుకి గండి పడినట్లు పైకి పొంగుకొని వస్తుంది. మనం అన్ని విషయాలలో అర్హతలు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసుని చూస్తాం. అదే స్నేహం గొప్పతనం. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. ఎప్పుడు మన వైపు నుండి కాదు, ఎదుటి వారి వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. చాలాసార్లు మనం ఒక మెట్టు కిందికి దిగడానికి ఒప్పుకోకుండా మనసును ముక్కలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం.
స్నేహాలు, బంధాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఇది ఒక కారణమే. బాధ, కోపం రెండు మంచివే. మనకు వస్తే మన వాళ్ళెవరు, మనతో ఉండేవారు ఎవరు అని నిరూపిస్తాయి. ఎదుటివాడికొస్తే వారి మనసులో మన స్థానం ఏంటో నిరూపిస్తాయి. అందరికీ శత్రువులా కూడా బ్రతకు, కానీ ఏ ఒక్కడికి బానిసలా మాత్రం బ్రతకకు. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండండి. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకోవాలి. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని పొందుతావు. గాడిద మనల్ని తన్నింది అని గాడిదను మనం తనలేం కదా. అదేవిధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకు తేడా ఉండదు. గాడిదలకు దూరంగా ఉన్నట్టే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండడం మేలు. భయం అనేది ఒక శారీరక జబ్బు కాకపోవచ్చు, కానీ అది ఆత్మను చంపేస్తుంది. ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనిషికి అద్దం పడుతుంది. బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది. మనిషి బరువుతో ఉంటే బరువు దింపుకోవడం ఈజీ, కానీ మనసు బరువుతో ఉంటే బరువు దింపుకోవడం అంత ఈజీ కాదు. భోజనం ఎంత విచిత్రమైనది. సంపాదించడానికి పరిగెత్తాలి, అరగడానికి పరిగెత్తాలి. అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉండడం అంటే మృత్యువు కోసం ఎదురు చూడడమే. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. అందుకే నవ్వుతూ గడిపేద్దాం. గడిచిపోయేది నేర్పించకుండా పోదు. నీ ఇంటి విషయాలు ఎవరికి చెప్పవద్దు. ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటున్నాడు, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. భయపడడం ఎప్పుడు మానేస్తావో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. బురద లేకుండా కమలం, మరణం లేని ఇల్లు, నొప్పి లేని గుండె, కష్టాలు లేని మనిషి, వైఫల్యం లేకుండా విజయం, మరియు మనసాక్షికి మించిన సాక్షి ఎక్కడైనా దొరికితే దేవుడికి ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి హృదయానికి బాధ ఉంటుంది, కానీ కొందరు దాన్ని కళ్ళతో దాచిపెడితే మరికొందరు నవ్వుల్లో దాచిపెడతారు. పడి లేచిన వాళ్లతో పందెం చాలా ప్రమాదకరం. కష్టం నీ గురువు అయితే ఖచ్చితంగా నీకు మంచిని నేర్పిస్తుంది. అదే సుఖం నీ స్నేహితుడైతే ఖచ్చితంగా నీ గమ్యాన్ని మార్చేస్తుంది. పిల్లలకి చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని నేర్పండి. తమను తాము నిగ్రహించుకోగలిగే వారికి లోకంలో అసాధ్యమంటూ ఏదీ ఉండదు. నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి. చాలామంది ఆడ స్నేహితులను కలిగి ఉన్న మగవారు మరింత నమ్మకంగా మరియు మంచి సామాజిక నైపుణ్యాలను కలిగి ఉంటారని కనుగొనబడింది. బంధం బలపడాలంటే అడిగే అవకాశం, చెప్పే చనువు 2 ఉండాలి.
నీకున్న దానిని నువ్వు బాగుంది అని ఒప్పుకోనంత వరకు నువ్వు ఆనందమైన జీవితాన్ని గడపగలవు. మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన మాటలు అర్థం కావు. పుట్టడం, పెరగడం, కోరినది లభించకపోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితమే లేదు.